మేడిగడ్డ బ్యారేజ్ ను సందర్శించేందుకు రేపు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ఐజీ శ్రీనివాస్, ఎస్పీ కిరణ్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా సీఎం ప్రాజెక్టు దెబ్బతిన్న ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ అధికారులతో ఆయన భేటీ కానున్నారు. ప్రాజెక్టు ఎలా కుంగింది, ప్రస్తుతం తక్షణమే చేపట్టాల్సిన పనులపై ఆయనకు వివరించనున్నారు. బ్యారేజ్ ను సందర్శించేందుకు రేపు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ఐజీ శ్రీనివాస్, ఎస్పీ కిరణ్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే ముఖ్యంగా సీఎం ప్రాజెక్టు దెబ్బతిన్న ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ అధికారులతో ఆయన భేటీ కానున్నారు. ప్రాజెక్టు ఎలా కుంగింది, ప్రస్తుతం చేపట్టాల్సిన పనులపై ఆయనకు వివరించనున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ ను సందర్శించేందుకు రేపు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ఐజీ శ్రీనివాస్, ఎస్పీ కిరణ్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా సీఎం ప్రాజెక్టు దెబ్బతిన్న ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ అధికారులతో ఆయన భేటీ కానున్నారు. ప్రాజెక్టు ఎలా కుంగింది, ప్రస్తుతం చేపట్టవలసిన పనులపై ఆయనకు వివరించనున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ ను సందర్శించేందుకు రేపు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ఐజీ శ్రీనివాస్, ఎస్పీ కిరణ్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు రేపు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇప్పటికే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళకు లెటర్లు కూడా పంపించారు. రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ఉంటుంది. అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేలు అందరూ కూడా మేడిగడ్డకు బయలుదేరబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే విపక్ష పార్టీ నేతలు మాత్రం ఒక క్లారిటీ ఇచ్చారని చెప్పైతే చెప్పుకోవాలి. బీఆర్ఎస్ నుంచి మేడిగడ్డ సందర్శనకు ఎవరు కూడా హాజరయ్యే అవకాశం లేదు. ఇక బీజేపీకి సంబంధించి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఒక కామెంట్ అయితే చేశారు. ఇప్పటికే తాము మేడిగడ్డను సందర్శించామని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. కాబట్టి రేపు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఎవరు హాజరయ్యే ఛాన్స్ లేదు. ఇక ఎంఐఎం ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక క్లారిటీ రావాల్సింది. ఇక మరోవైపు సభలో ఉన్నటువంటి సిపిఐ ఎమ్మెల్యే కునం సంబరిశేరావు ఆయన కూడా మేడిగడ్డకు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఈ రోజు శాసనసభలో కావచ్చు, అదేవిధంగా ఇటు మండలిలో బడ్జెట్ పై చర్చ జరిగింది. ఆ తర్వాత శాసనసభలో కృష్ణా జిల్లాలకు సంబంధించి నీటి వాటాలకు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దానికి సంబంధించి సుదీర్ఘంగా చర్చ నడిచింది. ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ మధ్య పోటాపోటీగా వాదనలు అయితే సాగాయి. తాము గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం కోసమే పనిచేశాము, తెలంగాణకు నీటి వాటాలు దక్కాలనే విధంగానే ప్రయత్నం చేశాం, కానీ ఎక్కడా అన్యాయం చేయలేదు అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తూ వచ్చారు. ఇక ప్రాజెక్టులను అప్పచెప్పడం సంబంధించి కూడా తీవ్ర వాదోపవాదాలు అయితే ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ మధ్య జరిగింది. ఇటు చివరికి అసెంబ్లీలో ఈ శాసనసభలో ఒక తీర్మానాన్ని అయితే మంత్రి ఉత్తమ్ ప్రవేశపెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రానికి అప్పజెప్పబోము అని చెప్పేసి కూడా ఆయన ఈ రోజు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దానికి సంబంధించి ఈ రోజు సభ్యులు కూడా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా కడియం శ్రీహరి చెప్తూ వచ్చారు. మిగతా అంశాలకు సంబంధించి తాము మద్దతు ఇస్తున్నామని చెప్పేసి చెప్పడంతో దానికి సంబంధించి కూడా ఈ రోజు సభలో ఆమోదం పొందిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ వాయిదా వాయిదా పడిన తర్వాత రేపు అసెంబ్లీకి ఎమ్మెల్యేలు అందరూ హాజరైన తర్వాత ఇక్కడి నుంచి మేడిగడ్డకు బయలుదేరబోతున్నారు. ఇప్పటికీ అక్కడ జిల్లా కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు అయితే రేపటి సీఎం తో పాటు మంత్రులు ఎమ్మెల్యేల టూర్ కు అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పేసి చెప్పుకోవాలి. రేపు మధ్యాహ్నానికి మంత్రుల సీఎం నేతృత్వంలో మంత్రులు ఎమ్మెల్యేలు అక్కడికి చేరుకోబోతున్నారు. ఎక్కడైతే బ్యారేజ్ కుంగిపోయిందో ఆ ప్రాంతాన్ని పరిశీలించి రాత్రికి ఇటు మళ్ళీ హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.